ఈరోజు అయితే మేము పుల్లదబ్బకాయలకి అయితే వచ్చాము. పుల్లదబ్బకాయలు అయితే ఏరేసుకొని ఒక సెట్టు బత్తాయి సెట్ అయితే ఏరుతున్నాము. ఆల్రెడీ కొన్ని అయితే ఏరినాము. పైన మా బావ అయితే ఏరుతుండు, పైన ఉన్నాడు. ఈ బత్తాయి ఒక 2 వారాల ముందట పెద్దది అవ్వాల్సింది వినాయక అప్పుడైతే బాగా సేల్స్ వచ్చింది. మరి మా ట్రైబల్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి, ఇది నారింజ చెట్టు బత్తాయి. ఈ బత్తాయి చెట్లు మొత్తం అయితే ముళ్ళు ఉంటాయని మీ అందరికీ తెలుసు. కానీ అవి కింద పడిపోతే పగిలిపోయి వేస్ట్ అయిపోతాయి అనుకొని పైకెక్కి అయితే ఏరుతూ ఉంటాము. ఆల్రెడీ మా బావ పైకెక్కి అయితే బత్తాయి పళ్ళు అయితే ఏరుతుండ్రు. 2 సంచులుగానే అయితే బత్తాయికాయలు అయితే దొరికాయి. కొన్ని పండిపోయినాయి, అందుకే ఏరేనాము.